హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు జర సబ్స్క్రైబ్ చేసుకోండి బా. అలాగే మన ముందు వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా కమెంట్ చేయండి. కొంచెం వీడియో క్లారిటీ అనేది కొంచెం తక్కువ అవుతుందండి. మేబీ వెనకాల లైట్ ఎఫెక్ట్ అనేది మంచి లేదు. ఒకవేళ మీకు ఇదే క్లారిటీ ఓకే అంటే కమెంట్ చేయండి, లేదంటే చేంజెస్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వేరేలాగా సెటప్ చేసుకుని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి. ముందుగా అందరికీ పొంగల్ శుభాకాంక్షలు అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో చాలా లేట్ అయిపోయిందండి, ఇప్పటికే ఈవినింగ్ 6 అయిపోయింది. అంటే మళ్ళీ ఒకసారి నాకు డాకు మహారాజ్ మూవీ సినిమా చూడాలనిపించింది, అందుకని మళ్ళీ ఒకసారి మూవీకి పోయినాను. అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీ అని 2 మూవీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే ఇంటికి రిటర్న్ అయ్యాను. రిటర్న్ అయ్యి మీకు ఆల్రెడీ మార్నింగ్ ఈ వీడియోలో అప్డేట్ చేశాను. సంక్రాంతికి వస్తున్న మూవీ అనేది రివ్యూ ఈవినింగ్ లోపల అప్లోడ్ చేస్తాను అని చెప్పి కొంచెం లేట్ అయింది. సంక్రాంతికి వస్తున్న మూవీ అండి, ఫుల్ ప్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. మన అనిల్ రావుపూడి గారు ఇచ్చి పడేసినారండి. సంక్రాంతి అంటే ఏంటో చూపిస్తున్నారు. సంక్రాంతికి ప్రతి ఒక్క పాయింట్లో ఎంటర్టైన్మెంట్ అండి. ఈ 2025 ఈ టైంలో ప్రతి ఒక్క సీన్ని ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు చాలామంది మాస్ మూవీస్ అన్నీ వస్తున్నాయి. ఆ టైంలో ఈ ఎంటర్టైన్మెంట్ మూవీ తీసుకురావడం అంటే అది వేరే లెవెల్ అండి. అది అనిల్ రావుపూడి గారికి సాధ్యమైంది. మీరు చూసే ఉంటారు, ఆయన సినిమాలు చాలా వరకు అందరు చూసే ఉంటారు. మన ఏమంటారు, F2, F3, రాజా ది గ్రేట్, అలా చాలా మూవీస్. భగవంత్ కేసరి ఫుల్ ప్యాక్. బాలకృష్ణ గారిని ఒక కొత్త రోల్లో కొత్త యాంగిల్లో చూపిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం కూడా పక్కా 100% బ్లాక్ బస్టర్ మూవీ అండి, వేరే లెవెల్ ఉంది. ప్రతి ఒక్కటి ఎంటర్టైన్మెంట్ అండి. హీరోయిన్ పేరెంట్స్ ప్లస్ పొలిటీషియన్స్, పోలీస్, ఓహో అంతా మొత్తం వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉందండి. ఆఖరికి జైల్లో ఖైదీ ఉంటారు, ఆయనతో కూడా ఎంటర్టైన్మెంట్ అనేది జనరేట్ చేసింది. అది ఉండి అనిల్ రావుపూడి గారికే సాధ్యమైంది. మూవీ అయితే వేరే లెవెల్ అండి. పైసా వసూలు మూవీ. సంక్రాంతికి ఫ్యామిలీతో పోయి చూసే మూవీ అండి. ఇక మీకు తెలిసినాయి అండి, అనిల్ రావుపూడి గారు ఇస్తే పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. అనిల్ రావుపూడి గారికి, వెంకటేష్ గారికి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అండి. F2, F3. ఇప్పుడు వచ్చేసి మనకి సంక్రాంతికి వస్తున్నాము. మూవీ అయితే బాగుందండి. ఇంటర్వెల్ సీను బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉంది. కొంతమంది ఏమంటారు, ఫస్ట్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేసాను, సెకండ్ హాఫ్ ఉందంటారు, కానీ రెండు మంచిగా సమానంగా ఒకే లెవెల్లో తీసుకుపోయినారు. ఎంత ఎంటర్టైన్మెంట్ పెట్టాలో అంతే పెట్టినారు. ఓవర్ ఎంటర్టైన్మెంట్ అనేది కూడా లేదు. ఇక మూవీ అంతా అయిపోయింది అనుకున్న టైంలో ఒక చిన్న సీన్ అనేది ఎంటర్ అవుతుంది. అది కొంచెం ఎమోషనల్ సీను, అది కూడా బాగానే ఉంది. ఓవరాల్గా మూవీ అయితే నేనైతే అండి 4.5 వరకు ఇస్తాను, రేటింగ్ 5కి. అంత బాగుందండి మూవీ. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తెలియ చూస్తారని అనుకుంటున్నాను. ఈ సంక్రాంతికి మాస్ నుంచి మాస్ ఎంటర్టైన్మెంటు. మన బాలయ్య గారిది డాకు మహారాజ్ కూడా వేరే లెవెల్ ఉంది. ప్లస్ మనకి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ కామెడీ కావాలంటే మన సంక్రాంతికి వస్తున్నాం. 2025లో బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చినారు. కొంచెం గేమ్ చేంజర్తో డిసప్పాయింట్ అయింది. ఆ మూవీ కూడా బాగుంది, బాగాలేదని అంటలేను, కొంచెం డిసప్పాయింట్ అయినారు అంతే గేమ్ చేంజర్తో. కానీ డాకు మహారాజ్, మన సంక్రాంతికి వస్తున్నాం, బాబీ కోహ్లీ గారు ప్లస్ అనిల్ రావుపూడి గారు ఖర్చులకు ఇచ్చిపడేసినారు. ఇది 2 మూవీస్ 2025 బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చినారు. మీకు ఆల్రెడీ నేను కలెక్షన్స్ కూడా మీకు డాకు మహారాజ్ కలెక్షన్స్ ప్లస్ గేమ్ చేంజర్ కలెక్షన్స్ అని కూడా మనము ఛానల్లో అప్లోడ్ చేసిన, అది కూడా చూడండి ఒకసారి వెళ్ళి. ఇంకా ప్లస్ దీంట్లో ఒక చిన్న హింట్ ఇచ్చినారండి. మేబీ సీక్వెల్ తీయచ్చేమో. మన F2కి సీక్వెల్ F3 తీసినారు, అంటే వేరే స్టోరీ అనుకోండి, కానీ తీసినారు. మేబీ దీనికి కూడా సీక్వెల్ ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. చిన్న హింట్ వదిలినారండి సీక్వెల్ ఉంటుందని చెప్పి. ఇప్పుడు రాకపోవచ్చు, తర్వాత ఎప్పుడన్నా రావచ్చు పక్క. ఇంకా మరిన్ని మూవీస్ మనకి ఇదే రేంజ్లో ఇస్తారని అనిల్ రావుపూడి గారి నుంచి మనం ఆశిద్దాము. ప్లస్ మూవీ టీం అందరికీ కంగ్రాచులేషన్ చెప్తామండి. ఎందుకంటే పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. ఇప్పుడు కూడా నేను టికెట్లు మళ్ళీ ఒకసారి పోదామని చెప్పి చూసి టికెట్లు చూస్తాయి మనకి రేపు కూడా టికెట్స్ కూడా రేపు కూడా అవైలబుల్ లేవు. అంత బాగుంది మూవీ. ఇక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కానీ మన వెంకటేష్ గారు అంటే తెలిసిందే మనకి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అది పక్కా చాలామంది ఫ్యామిలీస్ వెళ్తారు. అట్లాగే ఈ మూవీ కూడా చాలామంది నేను చూసిన చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారండి. మరీ అంత మాస్ ఉండదు, అన్నీ చూడని సీన్స్ ఇవి అలాంటి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. అంత మంచి క్లియర్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. ప్రతి ఒక్కరితో కామెడీ అనేది క్రియేట్ చేయించిండు. ఎట్లా నాకు అప్పుడే అర్థం కావట్లేదు, ఎట్లా రాస్తున్నారో అంత కామెడీ సీన్స్ అనేది అనిల్ రావుపూడి గారు, ఆయనకే సాధ్యము. ఇక అంతే అండి, మూవీ ప్రతి ఒక్కరు చూస్తారని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.